ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో కర్ణుడు స్నానానికి సిద్ధమవుతూ తలకి నూనె రాసుకుంటున్నాడు. కర్ణుడికి ఎడమవైపు రత్నాలు పొదిగిన గిన్నెలో నూనె ఉంది. శ్రీకృష్ణుడు వస్తూనే కర్ణా, ఆ గిన్నె చాలా బాగుంది, నాకు ఇస్తావా అని అడిగాడు. కృష్ణ, మీరు అడగాలే కానీ ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధం అంటూ వెంటనే నూనె పాత్రను శ్రీకృష్ణుడికి దానంగా ఇచ్చాడు. అదేమిటి కర్ణా, ఎడమ చేతితో ఇస్తున్నావు? ఇలా ఎడమ చేతితో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నీకు తెలీదా అని కృష్ణుడు ఆపేక్షించారు. కృష్ణ, ఎడమ చేతితో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నాకు తెలుసు, కానీ నా కుడి చేయి నూనెతో ఉంది. ఎడమ చేతిలో ఉన్న గిన్నె కుడి చేతిలోకి తీసుకునేలోపు ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచలమైంది కదా, పోనీ చేయి కడుక్కొని వచ్చి దానం ఇచ్చే లోపు ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. యముడు దయలేనివాడు కదా, పైగా ఈ లోపు దానం ఇవ్వాలన్న ఆలోచన కూడా మారిపోవచ్చు. అందుకే అడిగిన వెంటనే పాత్ర దానం చేశాను. కర్ణుడి దానశీలతకు శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయారు. సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు కర్ణుడు, కృష్ణ, యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం. కాబట్టి ఈ జన్మలోనూ దేహి నాస్తి అనే 2 మాటలు నా నోటి వెంట రాకుండా అనుగ్రహించమని కోరారు. ఇక్కడ కర్ణుడు ఎడమ చేతి నుండి కుడి చేతికి మార్చడానికి సెకండ్ల టైం కూడా అవ్వదు, కానీ ఈ సమయంలోనే ఇన్ని జరిగిపోవచ్చునేమో, నేను దానం చేయకుండా ఉండిపోతానేమో అన్న మాటలు చూస్తుంటే కర్ణుడి కంటే గొప్ప దానశీలిని మరొకరిని చూడలేమేమో అనిపిస్తుంది. ఇలాంటి పురాణ కథలు మరిన్ని వినాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.